హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఆకుచాటు పువ్వు. రచయిత మంచాల శ్రీలక్ష్మి గారు. ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. వంటగదిలో నుండి గబగబా వచ్చి ఫోన్ తీసి హలో అంది సుధా. చిన్ని అంటూ అమ్మ గొంతు. 10 ఏళ్ల తరువాత కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ మాట రావటం లేదు. ఎవరు అన్నాడు భర్త జగదీష్. గొంతు పిగిల్చుకొని మా అమ్మ అంది. మాట్లాడు అన్నట్లు సైగ చేశాడు. అమ్మా ఎలా ఉన్నావు అంది. బావున్నా, టీవీలో వార్తలు చూడండి అని ఫోన్ పెట్టేసింది. ఏంటంట అన్నాడు జగదీష్. అమ్మ వార్తలు చూడమంటుంది అంది. అర్థం కానట్లు చూసి న్యూస్ పెట్టాడు. ఎవరెవరో అవార్డులు అందుకుంటున్నారు. నిమ్మల ప్రవేళిక డాటర్ ఆఫ్ జగదీష్ అంటూ పిలిచేసరికి సన్నగా రివటల ఓ 22 ఏళ్ల అమ్మాయి వచ్చి దేశ ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకొని కిందకొచ్చి అమ్మ కాళ్ళకి నమస్కరించింది. ఒక్కసారిగా ఇద్దరూ అదిరిపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జగదీష్ ముఖం అద్దంలో చూసుకున్నట్లుంది ఆ అమ్మాయి ముఖం. తన ఇంటి పేరు, తన పేరు అర్థం కాలేదు. తల్లికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. మనసు గతం వైపు మళ్ళింది. సుధకు వరుసగా 3 ఆడపిల్లలు. వంశోద్ధారకుడి కోసం మళ్ళీ నెల తప్పింది. బెడ్ రెస్ట్ అంటే అమ్మగారింటి దగ్గర ఉండిపోయింది. ఈసారి మగపిల్లాడితో రాకపోతే నేను తీసుకువెళ్ళం అన్న అత్త మామ భర్త మాటలు గుర్తుకొచ్చి చిగురుటాకులా వణికిపోయింది సుధా. తరచి తరచి అడగ్గా తల్లికి కారణం చెప్పింది. నువ్వు ప్రశాంతంగా ఉండు అని ధైర్యం చెప్పి ఇతిహాసాలు చేతికిచ్చి చదవమనేది తల్లి సుందరమ్మ. తాను నిద్రపోయేటప్పుడు పక్కనే కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది. నొప్పులు మొదలయ్యాయి. ఆందోళనలో సుధ మనసులో లేదు. ఆడపిల్ల పుట్టి చనిపోయిందని నర్సు వచ్చి చెప్పింది. ఊపిరి పీల్చుకున్నాడు జగదీష్. కనీసం బాధపడని అల్లుడిని చూసి పాఠాలు చెప్పేవాడికి గుణపాఠం చెబుతాను అంది తల్లి. నీకు పుణ్యం ఉంటుంది, ఏమనకు అంటూ ప్రాధేయపడింది సుధ. మంచి రోజులు లేవంటూ అత్తవారింటికి తీసుకెళ్లారు. అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్ళిపోయేవారు సుధ కుటుంబం. 10 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయాడని తెలిసి వెళ్ళారు. మొట్టమొదటగా అక్కడ చూసింది 12 ఏళ్ల ప్రహేళికను. తల్లిదండ్రులు ఈ పిల్లను పెంచుకుంటున్నట్లు, వారి తదనంతరం ఆస్తి ఆ పిల్ల పేరున రాసినట్లు తెలిసి జగదీష్ పెద్ద గొడవ చేశాడు. 3 ఆడపిల్లలతో ఉన్నాం, దాన్నెవరినో పెంచుకోవటం ఏమిటి అంటూ పెద్ద గొడవ చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అమ్మతో మాట్లాడనివ్వలేదు, రానివ్వలేదు. ప్రహేళిక అంటే ప్రశ్న అని అర్థం. భర్త పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏవో ఆలోచనలు జవాబు అమ్మే చెప్పాలి. అమ్మ వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చినట్లు తెలిసి వెళ్ళాం. హాల్లో నిలువెత్తు నాన్న ఫోటో, చుట్టూ ఈ అమ్మాయి గెలుచుకున్న అవార్డులు. ఒక సాధారణ అమ్మాయి సంగీత, సాహిత్య, నాట్య ప్రదర్శనలోనూ, కరాటీ, బ్యాడ్మింటన్ వంటి క్రీడలలో రాణించటం, నేడు ఇస్రో సైంటిస్ట్గా అవార్డు గెలవటం చూసి గర్వంగా అనిపించింది. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న తాపత్రయం నిలవటం లేదు. ప్రశ్నార్థకంగా చూస్తున్న కూతురు అల్లుడి వైపు చూసి ఆకుచాటున నేను దాచిన పూజా పుష్పం ప్రహేళిక. చచ్చిపోయిందనుకున్న మీ కూతురు ఆడపిల్ల మైనస్ కాదు. వంశోద్ధారకుడు వంశాన్ని నిలబెడతాడు అనేది తప్పు. తనతో పాటు మీకు కీర్తి సంపాదించటమే నిజమైన వంశాభివృద్ధి. ఆడైనా మగైనా ఇద్దరూ నీ బిడ్డలేగా, వ్యత్యాసం ఎందుకు? మీరు చూసే విధానంలో పద్ధతి మార్చుకోండి అంది సుందరమ్మ. అమ్మా ఎవరొచ్చారు అంటూ లోపలికొచ్చిన ప్రహేళికను చూసి, నువ్వు చిక్కు ప్రశ్నవి కాదు, చిక్కుపడిన నాలాంటి చదువుకున్న చాదస్త భావాలు వారికి సమాధానానివి అంటూ గట్టిగా కూతురిని గుండెకు హత్తుకున్నాడు జగదీష్.